శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 110వ భాగానికి స్వాగతం సుస్వాగతం. దుర్వాసుడు చేసిన దుష్కృత్యాన్ని తెలుసుకొని అజ్ఞాని అయిన తపసి మాయను సరిచేయమని చక్రాన్ని పంపాడు శ్రీ మహావిష్ణువు. అది ప్రళయాగ్ని వలె వచ్చి ఆ కృత్యను సంహరించి ఆ కృత్యని రాక్షసిని దుర్వాసుడు సృష్టించి పంపించాడు కదా. ఆ కృత్యను దహించి వేసి ఆ తనివి సనక మునిని వెంబడించడం ప్రారంభించింది ఆ సుదర్శన చక్రం. ఆ విధంగా వచ్చిన చక్రం దుర్వాసుడిని వెంబడిస్తోంది. దుర్వాసుడి యొక్క దుస్థితి ఎలా ఉందో భాగవతం మనకి ఒక చక్కని పద్యంలో చెప్తోంది. భువిదూరన్ భువిదూరు అబ్ధిజోరన్ అబ్దుల్ సొచ్చు ఉద్వేగియై దివిన్ ప్రాకన్ దివిన్ ప్రాకు దిక్కులకు పో దిగ్వీధులకు పోవు చెక్కి వెసంగు కృంకిన కృంగు నిల్వ నిలుచుం క్రీడింప క్రీడించు క్రీడింప గ్రేడింప క్రీడించు ఒక్కవడిన్ తాపసు వెంటవన్ అంటి హరిచక్రంబు అన్య దుర్వక్రమై. ఆ శ్రీహరి యొక్క చక్రం పరులెవరూ దాన్ని మార్గాన్ని మరలించడానికి వీలు లేదు. ఆ విష్ణు చక్రం మునిని వెంబడిస్తోంది. ఆయన భూమిలోకి వెడితే భూమిలో దూరితే భూమిలోకి దూరుతోంది. సముద్రంలో మునిగితే సముద్రంలో కూడా మునుగుతోంది. ఉద్వేగంతో ఆకాశాన్ని పాకితే తాను కూడా ఆకాశానికి ఎగురుతోంది. దిక్కుల్లోకి వెడితే దిగ్వీధుల్లోకి వెడుతోంది. దారిలో ముని ఆగితే తాను ఆగుతుంది, నిలబడితే నిలబడుతుంది, తొలగినట్లయితే తాను కూడా తొలగిపోతుంది. ఆ విధంగా ఏ లోకానికి వెంబడించినా తనతో వచ్చే ఆ చక్రాగ్ని జ్వాలల్ని ఆర్పగలిగే వాడెవరూ లేకపోవడంతో దుర్వాసుడు దేవతలలో ప్రథముడైన బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఓ బ్రహ్మ, నన్ను కాపాడు, చక్రాన్ని అడ్డుకోమని ప్రార్థించాడు. ప్రార్థిస్తే 2 పరార్థాల ప్రమాణం కల ఆ కాలాన్ని కాలస్వరూపుడే లోకంలో చక్కగా నిండించి పరిపూర్తి అయిన వెంటనే కళ్ళల్లో ఎర్రదనం వ్యాపించినంతనే వాటిని ఏ ప్రభువు బూడిద చేస్తాడో ఆ ప్రభు అయిన విష్ణువు యొక్క చక్రాగ్ని జ్వాలలకు అడ్డుపడగలిగిన వాడెవడు? ద్విపరార్థము అంటే 2 పరార్థాలు. కేవలం అంత అల్పమాత్రం సమయంలో లోకాలను నిండిస్తాడు. కోపం కలిగితే వెంటనే భస్మీపోతం చేస్తాడు. అంటే ఎక్కడో కాదు, మనలోనే కదా. ఎన్నో సృష్టించబడుతున్నాయి మన మనస్సులో, కాసేపటికి లయమైపోతున్నాయి. ఏను భవుడు దక్షుడు ఇంద్రాదులును ప్రజాపతులు భృగుడు భూతపతులు శిరములందు తాల్తు అతని ఆజ్ఞ జగద్ధితం బంచు భూరి కార్యమతులమనుచు. ఆ శ్రీహరి ఆజ్ఞను నేను, ఈశ్వరుడు, దక్షుడు, ఇంద్రాది దేవతలు, ప్రజాపతులు, భృగుడు, భూతపతులు అందరం లోక కళ్యాణకరమని, గొప్ప కార్యమని, సాటిలేనిదని అనుకుంటూ తలదాలుస్తున్నాం. కాబట్టి తాను ఆ చక్రాగ్ని ఆపడానికి అశక్తుండని బ్రహ్మ అన్నాడు. దుర్వాసుడు వెంటనే కైలాసానికి బయలుదేరాడు. ఈశ్వరుని ప్రార్థించాడు. అప్పుడు పరమేశ్వరుడు కూడా ఇలా అంటున్నాడు. వినవయ్య తండ్రి, ఈ విశ్వేశ్వరుని యందు చతురాస్య జీవకోశములు పెక్కువేల సంఖ్యలు కూడి వేళతో ఇబ్బంగి అగుచున్ జనుతున్ అదియుంగాక యవ్వానిచే భ్రాంతి ఏమంచుచున్నారమేను దేవలు
దేవలుడు అసురేంద్ర సుతుడు దేవలుడు సురేంద్రసుతుడు నారదుడు అజుడు సనత్కుమారుడు ధర్ముడు కపిలుడు మరీచ్యాదులు అన్యపారవిధులు సిద్ధపతులు ఎవ్వని మాయ ఎరుగలేము తాననెంత పడుదు అట్టి నిఖిలనాథు ఆయుధశ్రేష్టంబు తొలగచేయ మాకు దుర్లభంబు. అందువలన నీవు వెళ్ళి వైకుంఠానికి వెళ్ళి ఆయన్నే శరణు కోరుకో అంటాడు. అప్పుడు వైకుంఠానికి వెడతాడు దుర్వాసుడు. పరమాత్మ నీ మహాత్మ్యం అనే సముద్రం యొక్క చివరను నిజంగా తెలుసుకోలేక నీ వాత్సల్యానికి పాత్రుడైన నీ భక్తుని అల్పబుద్ధితో హాని చేశాను. నా అజ్ఞానాన్ని క్షమించు. నరలోక వాసి అయిన వాడు కూడా నీ పేరును స్మరిస్తే సౌఖ్యస్థితి పొందకుండా ఉంటాడా? పొందుతాడని భావం. ఇలా చెప్పి పాదపద్మాలకు నమస్కరించి లేవకుండా అట్లే ఉండిన దుర్వాసును చూసి శ్రీహరి ఇలా అంటున్నాడు. చలమున బుద్ధిమంతులకు సాధులు నా హృదయంబు లీల దొంగిలి కొనిపోవుచుండుదురు కిల్బిష భక్తిలతాచయములన్ నిలువుగా పట్టి కట్టుదురు నేర్పుతో మదకుంభికైవడిన్ వలలకు చెక్కి భక్త జనవత్సలతకును చనుచుందు తాపస. దుర్వాసుడు ఆ విధంగా పలికి పాదాల మీద పడితే పవిత్రమైన భక్తి అనే తీగలతో మదపుటేనుగును కట్టినట్టు నేర్పుతో నన్ను కట్టివేస్తారు నా భక్తులు. ఆ బంధాలకు చిక్కి భక్తుల యందలి ప్రేమతో నేను వారిని అనుసరిస్తూ ఉంటాను. నాకు మేలు కోరు నా భక్తుడగువాడు భక్తజనులకే న పరమగతియు భక్తుడెందు చనిన పరతెంతు వెనువెంట గోవు వెంట తగులు కోడి బంగి. నా భక్తుడు నా క్షేమాన్ని కోరతాడు. భక్తులకు నేనే దిక్కు. భక్తుడు ఎక్కడికి వెడితే అక్కడ నేను ఆవు వెంటబడి వెళ్ళే దూడలాగా వాళ్ళు వెంటబడి వెడతాను. ఆ విధంగా సాధుల హృదయంబు నేను జగముల నెల్లన్ సాధుల సేవ ఎరుగుదును సాధులనేవ ఎరుగుదు సాధులెరుగుదురు నాదు చరితను విప్రా. ఓ బ్రాహ్మణుడా, సజ్జనుల హృదయం నాది, వారి హృదయమే నేను. లోకాలన్నిటిలో సాధువులు నేను మాత్రమే తెలుసుకోగలను, నా నడవడిని వారు మాత్రమే తెలుసుకోగలరు అని సాధువుల హృదయాలలో నిండి ఉన్న భగవానునికి సాధువులకు అభేదమని భావించాలి. అంటే భగవంతుడికి సాధువులకి భేదం లేదని గ్రహించాలి. సజ్జనులందరూ స్వచ్ఛయుండు అని అన్నారు వామనుడు. సజ్జనుల యందు స్వచ్ఛయుండు అని వామనావతారంలో విన్నాం. ఆ విధంగా నా తేజము సజ్జనుల్లో నిండి ఉంది. దానికి కష్టం కలిగించే వారికి ఆయుధం వలె భయాన్ని కలిగిస్తుంది, మనసుకు సంతోషం లేకుండా చేస్తుంది. ఇది నిజం. అందువలన బ్రాహ్మణుడా, నీకు జనులు పోగడే మంచి గుణవంతుడు దయాపరుడు ఆయన అంబరీషుడు అభయం ఇస్తాడు. అక్కడికే వెళ్ళు. అతని మనస్సుకు ప్రీతి కలిగించి శరణు కోరు. ఇది నీకు మంచి మార్గం సుమా అని బోధించారు శ్రీ మహావిష్ణువు. ఆయన అలా ఆనతివ్వగానే ప్రకాశవంతమైన చక్రజ్వాలల వల్ల ఆయాసపడ్డవాడు, కళ తప్పినవాడు, రొప్పుతున్నవాడు అయిన దుర్వాసుడు మెల్లగా వచ్చి దయాస్వభావుడు, దోషరహితుడు, నీతి చేత గొప్ప ప్రజ్ఞ కలవాడు, హితమితభాషి అయిన అంబరీషుణ్ణి భక్తిపూర్వకంగా దర్శించుకున్నాడు. ఆ తర్వాత జరిగే విషయం వచ్చే భాగంలో తెలుసుకుందాం. సర్వం కృష్ణార్పణమస్తు. స్వస్తి.